నీది కరెక్టా కప్పుకొని తిరగమంటావు శివాజీ గారి కరెక్టా శివాజీ గారిదే కరెక్ట్ అంటే నేను అసలు ఈ విషయం నాగబాబు గారికి ఇందులో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉందంటారా అసలు లేదు సమాజం మీద ప్రజలకి చాలా ఉంది మాట్లాడాల్సింది. ఏపీలో సమస్యలు లేవా? ఒక ఎమ్మెల్సీగా ఉన్నారు ఆయన. అవును, ఏపీలోనే కాదు, ఒక ప్రజానాయకుడు అయినప్పుడు ఎక్కడ సమస్య ఉన్నా మాట్లాడాలా. ఏమైనా ఆడపిల్ల కాదు, ఆడపిల్లల మీద బయట చాలా జరుగుతున్నాయి. కట్నం మన ఈ మధ్య కట్నం గురించి పాప ₹1 కట్నం తీసుకున్నారంట. ఆమెను అసలు విడిగి కొట్టి ఏదో చేసిండ్రు. మరి ఒక అమ్మాయిని కిరసనాలు బస్సు తగలబెట్టాను అనుమానంతో. భర్తే అట్టడాల గురించి స్పందించాలి కదా. సెలవులు చూడరా వీళ్ళు, పక్కన 10 మంది పెట్టుకుంటారు సెలబ్రిటీలు నాయకులు అని. కొంతమంది హోదా రాగానే కలవటానికి ఒకడు, తొడవటానికి ఒకడు, తిరిగిటానికి ఒకడు పెట్టుకుంటారు. సమాజం మీద మంచి చెడ్డలు చూడరు, నోటికి వచ్చింది మాట్లాడుతారు. దానికి మనం ఎందుకు మాట్లాడకూడదు? మనం కూడా ఖండించాలి. సో పవన్ కళ్యాణ్ గారు 20 ఏళ్ల కష్టాన్ని, లేకపోతే చిరంజీవి గారు ఇన్నేళ్ల కష్టాన్ని నాగబాబు గారు కొంచెం బ్యాడ్ చేస్తున్నాడు ఆయన బిహేవియర్ వల్ల అంటున్నారు. ఇట్లాంటి వాటికి సపోర్ట్ ఇచ్చి మరి బ్యాడ్ చేస్తాను, ఖచ్చితంగా బ్యాడే చేస్తాను. బ్యాడ్ చేస్తున్న నాగబాబు అన్న అసలు పవన్ కళ్యాణ్ అన్న ఎంత చేసుకొచ్చిండు కష్టపడి. ఈయన పాడు చేస్తుంటే ఈయన పక్కన పెట్టాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే ఆయనకు మాట్లాడతాం కుదరలేదు, మాట్లాడతాం రాలా. పండితుల నుంచి పామరుల దాకా ఆడదాని దుస్తుల గురించి ఎందుకు మాట్లాడాలా, ఆడదాని హక్కుల గురించి అని మాట్లాడుతుండే నాగబాబు అన్న మాట్లాడిండు. మరి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కొడుకు ఆయన మాట్లాడిండు. వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు? ఆడదాని హక్కులు, రాజ్యాంగం హక్కులు ఏమి ఇచ్చింది? ఇప్పుకొని తిరగమని ఇచ్చిందా? వీళ్ళకి చదువులోనే నాకు చదువు లేదు, వాళ్ళకి ఇంగ్లీష్ వస్తే నాకు ఇంగ్లీష్ రాదు. వాళ్ళకి డబ్బు ఉంది, నాకు డబ్బు లేదు. వాళ్ళకి హోదా ఉంది, నాకు హోదా లేదు. నేను నడి రోడ్డు మీద నేను ఇప్పుడు నిరుపేదరాలని నేను మాట్లాడుతున్నా. నాకేమీ జ్ఞానం కూడా లేదు, వాళ్ళకి అన్నీ ఉన్నాయి. ఒక్కొక్కరు 10 మంది ఉండరు కడుక్కోవటానికి, ఇవ్వటానికి, అన్ని చేయటానికి. నాకేం లేదు, నేను మాట్లాడుతున్నా. రాజ్యాంగం హక్కు ఇప్పుకోమని చెప్పిందా, కప్పుకోమని చెప్పిందా? స్వేచ్ఛ ఆడపిల్లకి ఏమి ఇచ్చింది? హక్కులు ఆడపిల్లకి అన్యాయం జరిగినప్పుడు ఇచ్చింది. ఒక మగవాడి చేతుల్లో ఒక తల్లి లాలితది, పాలిచ్చి లాలిచ్చిన తల్లిని అమాయసంగా, నిర్దాక్షిణంగా ఆ తల్లిని నడి రోడ్డు మీద నిలబెట్టినప్పుడు అప్పుడు హక్కుల గురించి మాట్లాడాలా. కరెక్టా? అప్పుడు ఆ తల్లి శ్రీమూర్తిరా, ఈ తల్లి మనల్ని అన్నది, మనల్ని లాలించింది, మనల్ని పాలించింది. ఆ తల్లి మనం యానించి పుట్టినవో, యానించి తాగి బతికినవో, మనం అట్టాడి తల్లిని, అట్టాడి ప్రైవేట్ పార్టీని మనము అవమానం చేయకూడదురా అని చెప్పాలి. ఇట్టాడి వ్యక్తులు, నాగబాబు లాంటి వ్యక్తులు మన పవన్ అన్న శాసన ధర్మం తీసుకొచ్చింది కాబట్టి ఇట్టాడి పెద్ద పెద్ద వాళ్ళు అట్టాటి చెప్పాలా. స్వేచ్ఛ అంటే బట్టల్లోనే ఉంది అంటుంది, నిండు బట్టలు వేసుకుంటే స్వేచ్ఛ లేనట్టు అంటుంది. అదే కదా మరి నేను చెప్పేది. ఇప్పుడు బట్టలు, అసలు బట్టల గురించి మాట్లాడినంటే సిగ్గుచేట అవుతుంది. ఎగబూకిన పేదల గురించి వీళ్ళు ప్రకాష్ రాజు గారు, నాగబాబు గారు, మనిషి మనోజ్ గారు, అయ్యా మోహన్ బాబు కింగ్ కలెక్షన్ మోహన్ బాబు గారు పెదరాడి సినిమా తీసిండు. ఇప్పుడు కూడా వాళ్ళ నడుతుంది. ఈయన ఎందుకో ఈ మాటలు మాట్లాడిండు. ఇప్పుడు కూడా పెదరాడి అంటే క్రేజ్ ఉంది. మరి అదే జబర్దస్త్లో ఇంతకంటే దారుణమైన బూతులు అలాంటివన్నీ ఉన్నాయి కదా, ఇంతకంటే దారుణంగా. అది నాగబాబు గారు కూడా ఎంజాయ్ చేశారు అప్పుడు. మరి అందుకే ఆయన ఇట్లా మాట్లాడిండు. పక్క నవ్వే ఇప్పుడు ఈ మాటలు మాట్లాడు. సమాజం గురించి ఎమ్మెల్యే పదవి తీసి అవతల ఏపీలో ప్రజలకు ఎంత ఏం జరుగుతుంది, ఏం కథ ఎన్ని చూసుకోకుండా వాళ్ళు ఏం కుటుంబ పరిపాలన చూపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కుటుంబ పరిపాలన చూపించి పిల్లలకి ఎడ్యుకేషన్ అవన్నీ నేర్పిస్తారు. ఎంత బాగా చేస్తారు అవతల. ఈయనేమో ఎమ్మెల్యే పదవి ఇస్తేనే వీరు కూర్చొని అనుసరికి సపోర్ట్ చేస్తుండ్రు. ఏమన్నా పద్ధతికి ఉందా? అసలుకి పద్ధతికి ఉందా? అనుసరి ఒక్కతేనా ఆడపిల్ల? సమాజం మీద మరి వీళ్ళంతా ఎవరు? పూర్వకాలం రోజుల్లో ఆడవాళ్ళు జాకెట్ లేకుండా చీర మాత్రం కట్టుకునేవాళ్ళు, కప్పుకునేవాళ్ళు. ఇప్పుడు నాగరికత వచ్చింది కాబట్టి ఇట్లా చేస్తున్నారు, జాకెట్ వేసుకుంటున్నారు. అంటే సనాతన ధర్మం ఇట్లాగా అంటున్నారు. మరి ఇప్పుడు కూడా జాకెట్ లేకుండా చీరలు కట్టుకోమంటారా అని చెప్పేసి అనసూయ అడుగుతుంది. దానికి ఏమంటారు? ఎవరు అనసూయ ఏదైనా అడుగుద్ది. ఎందుకంటే పూర్వకాలంలో మగవాళ్ళు పుట్టకోసులు పెట్టుకుంటారు. నేను కూడా అదే పుట్టకోసులు పెట్టుకుంటాను అంటుంది. మరి అదే ఆమె పెట్టుకొని అడిగేది. ఇప్పుడు శివాజీ గారు చెప్పిండండి, శివాజీ గారు ఇప్పుడు నడి రోడ్డు మీద ఇదే కృష్ణకాంత పార్క్ కారా నేను ఆయనకు తీసుకొస్తా పోయి కాళ్ళు పట్టుకొని ఆయన అన్న సొక్కించుకొని నిలబడతాడు. ఆమె నిలబడమన్న ఇంత పేలకు కూడా తీసి ఏడొచ్చి ఇది పద్ధతేనా? అన్నం తినే మాటలేని ఈ గడ్డి తినే మాటలు కదా. అంటే నాగరికత పెరిగింది కదా, ఇలాంటి బట్టలు కూడా వేసుకోవచ్చు, దాని మీద ఎందుకు విమర్శలు అంటుంది? ఏ నాగరికత పెరిగింది? ఇంత బట్టలు వేసుకోవటంలో నాగరికత పెరిగిందా? అదేనా నాగరికత? అదేనా ఎదిగిన కొడుకుల ముందు కొడుకే నీ బట్టలు బాగాలేదని చెప్పింది కదా. ఇది ఎక్కడ నాగరికత? అసలు ఆ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. ఆ మాటలు అసలు సిగ్గుచేటు, ఆడవాళ్ళకి సిగ్గుచేటు. చెప్పడమ్మా, నాన్వేషణ అనే వ్యక్తి బాగా వైరల్ తెలుసు అనుకుంటా మీకు. అతను మన దేవతలను కూడా కించపరిచినట్టు మాట్లాడాడు. వాళ్ళని ఆ టైంలోనే వాళ్ళని రేప్ చేశారు అనే కామెంట్ కూడా చేశారు. మీరు ఏం చెప్తారు? సీతమ్మని, ద్రౌపదిని
అట్టాడి సన్నాసి హిందూ సమాజానికి నేను చెబుతున్నా, మన తల్లి సీతామాతని మహోన్నతమైన ఆ తల్లి గురించి అసలు మాట్లాడాలన్నా కూడా చేతి దండం పెట్టాలి, కానీ అసభ్యంగా మాట్లాడకూడదు. స్త్రీ పుట్టక పుట్టిన వాళ్ళు ఎవరైనా, మడిసి పుట్టక పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే ఎట్టాడి సన్నాసులు ఉంటారని చెప్పి ఆ రోజుల్లో శ్రీరామచంద్రుడు ఆయన అగ్ని ప్రవేశం చేపించిండు. ఆ అర్థం కూడా చెప్పిండు. ఈ ఇన్నాళ్ళకి ఈ యదవ పుట్టిండు, ఈ యదవ వచ్చిండు కాబట్టి ఈ యదవ లేడు, మన ఇండియాలో లేడు, వాడు ఎక్కడో ఉండి చెబుతుండు. వాడు మన ఇండియా వచ్చినప్పుడు మన ఇండియన్సే వాడికి బుద్ధి చెప్పాలా, మన హిందూ సంఘాలే బుద్ధి చెప్పాలి. వాడు రానంటున్నాడు అసలు ఇండియాకి రాను, పొల్యూషన్ ఎక్కువ, ఒకవేళ నాకు పిల్లలు పుడితే అక్కడ రేప్ చేస్తారు నా కూతుర్ని, నేను భారతదేశానికి రాను అంటుండు. మరి మనం ఇండియన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నా సన్నాసి? రానప్పుడు ఆయా తెలుగే మాట్లాడుతున్నా. నేను ఒకటి చెబుతా, మన ఇప్పుడు సత్యనారాయణ సారు ఈ ఓఎస్ రవి లేడా, ఆయన సవాల్ ఐబమ్మ రవి ఆయన సవాల్ ఇసిరిండు, ఇండస్ట్రీ సర్వనాశనం చేసిండు అని చెప్పి పట్టుకొచ్చి ఆయన జైల్లో వేసారు. మరి ఎదను పట్టుకొచ్చి వేయరా? వాళ్ళకి లెక్క. మనం మాట్లాడొద్దా? నేను ఒక్కదాన్ని కదా, నాతో పాటు మొత్తం మాట్లాడండి. ఆ యాదవ్ని సత్యనారాయణ సార్ తలుచుకుంటే ఆ యాదవ్ ఎక్కడున్నా పోతాడు. ఎందుకంటే దేవతలు, మన దేవతలు పూర్వం దేవతలు కూడా తీసుకొచ్చి సీతాదేవిని రేపని మాట్లాడేది. అక్కడ ద్రౌపది దేవి గురించి మనం మాట్లాడింది. ద్రౌపది దేవి ఆ రోజు చీర కట్టుకుంటేనే దుర్యోధను చీర పదిద్దని శ్రీకృష్ణుడు వచ్చి కాపాడింది. నాకు అసలు శివాజీ గారిని చూస్తే శ్రీకృష్ణుడు అనిపించిందా? ఓ మాట చెప్పాలంటే ఎప్పుడు తిరిగితే మీ గౌరవం పాడైపోతుంది తల్లి. మీరు నేచర్తో, మీరు శ్రీమూర్తులు, ప్రకృతి శ్రీ ఒక్కటే. వద్దు తల్లి, మీకు నష్టం జరుగుద్ది. మీరు కప్పుకొని తిరిగితే, మీరు పద్ధతికుంటేనే బాగుంటుంది అని చెప్పిండు శివాజీ. అన్న ఆయనలో శ్రీకృష్ణుడు కానొస్తుండు. ద్రౌపది దేవికి శ్రీకృష్ణుడు వచ్చి చీర అందించినాడు. బుద్ధి లేదు అసలు. సామాన్లని ఆయన ఒక్కడ కాదు అన్నది, సిగ్గుండాలి అనేవాళ్ళు. సిగ్గుండాల 5 అన్నది ఆయన అన్నడా? ఆయన పెట్టింది సామాన్లని? ఆయన పెట్టిండా? ఆ రోజు వీళ్ళంతా చచ్చిపోయారా? ఎడిపోయారు? ఏమైంది? ఈ ధర్మం ఎడిపోయింది, ఈ పోలీస్ కమిషన్ ఎడిపోయింది. ఆ రోజు సామాన్లని ఎంజాయ్ చేసినప్పుడు ఇవాళ ఆయన పెట్టలేదు కదా, ఆయన పెట్టలేదు కదా, అది ఎప్పుడో పుట్టింది కదా. దాని గురించి మాట్లాడొద్దు, సిగ్గుంటే మాట్లాడొద్దు. ఆయన అంటాం కరెక్ట్, ఆ 2 వాళ్ళు కూడా తప్పు కాదు అంట. నేను ఆయన ఎందుకు సమాపణ చెప్పాలండి? ఇది పిచ్చి జనం కోసం వచ్చి సమాపణ. ఆయన మనస్ఫూర్తి చెప్పలేదు. మనస్ఫూర్తి కళలో బాధ కానట్లేదా? మగజాతికి ఆనిముత్యం, డైమండ్, కోహినూరు వజ్రం ఆయన శివాజీ గారు. మగజాతి సభాసని మేసం చెప్పండి ఒకడు. నేను చెబుతున్నా, మగవాళ్ళు మొత్తం సపోర్ట్ చేయండి, ఆడవాళ్ళ మేము కూడా మొత్తం సపోర్ట్ చేస్తాం. నా వయసు ఉండాలి, మొత్తం శివాజీ గారికి సపోర్ట్ చేస్తాం మేము. కూడా అవహేళన చేస్తూ మాట్లాడాడు. ఆ కుక్కను పట్టుకొచ్చి ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి కోరుకుంటున్నాను. అంటే ఆయన చేసింది తప్పు కాదంట. ఒకవేళ తప్పు చేస్తే కూడా వినాయకుని విగ్రహం ముందు రక్తం కక్కుని చనిపోతాను ఈ రోజు నైట్ కి అనేసి అంటున్నారు. అతి తెలుగుతో మాట్లాడాలంటే నా కొడుకు ఒకటే చెప్తున్నా, రే సాంప్రదాయము మానవత్వం అంటే మనం మంచిగా మాట్లాడడం. నువ్వు ఇష్టం వచ్చినట్టు మేము తిట్టగలం, మీ అమ్మని, మీ అక్కని, నీ చెల్లిని మేము తిట్టలేమా? వాస్తవంగా ఏదైనా కానీ మనము మన గౌరవాన్ని కాపాడుకుంటూ ఇతరుల గౌరవాన్ని కాపాడినప్పుడే మనకున్నటువంటి గౌరవం నిలబడుతుంది. కానీ ఇంత ఇష్టాన్రీతిగా తిట్టి సమాజం తలదించుకునేలా చేసిన ఆ కొడుకును పట్టుకొచ్చి ఖచ్చితంగా శిక్షించాలి. ఇప్పుడు ఆర్థికంగా దెబ్బ కొట్టాలి. వాస్తవంగా ఇలాంటి విధవలు ఏంటంటే చూడకూడదు అలాంటి వీడియోలు. వాడు ఏదో 1-2 మంచి మాటలు చెప్తే మంచోడేమో అనుకున్నాం. ఇంత స్వార్థపూరితంగా, ఇంత అన్యాయంగా, ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తాడని చెప్పి మేము ఊహించలేదు. నిజంగా ఏది ఏమైనా సరే అంత ఘోరంగా తిట్టాడు శివాజీ గారిని. శివాజీ గారు ఒక రియల్ హీరో. నేను చెప్తున్నా, ఈ మాట్లాడే వాళ్ళందరికీ చెప్తున్నా, శివాజీ గారు అంత పాపులారిటీ ఉండి కూడా ఆడవాళ్ళ గురించి మాట్లాడాలంటే గట్స్ ఉండాలి. ఎందుకంటే చాలా మంది తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. ఏంటి, బిడ్డలకే చెప్పలేక ఇబ్బంది పడుతున్నారు. అమ్మ నీ డ్రెస్సింగ్ బాగోలేదంటే నాకు నచ్చింది డాడీ, నువ్వేమైనా కట్టి ఏమన్నట్టు ఊరేసుకునేలా ఉంది. కాబట్టి శివాజీ గారు ధైర్యం చేసి ఒక గొప్ప మాట చెప్పారు. ఆడబిడ్డలు మీరు ఇలా ఉంటే మీ గౌరవం పెరుగుతుందమ్మా, మీ స్థాయి పెరుగుతుంది, మీకు జరిగేటటువంటి ప్రమాదాలు కూడా తగ్గుతాయని ఆయన ఒక మంచి హృదయంతో, ఒక తండ్రిలాగా ఆయన చెప్పినటువంటి మాటను స్టార్ట్ చేసింది మహా ఇల్లాలు మా జనరేషన్ మహాపతివ్రత అనసూయ. మా జనరేషన్ మహాపతివ్రత చూసాము ఈ మధ్యకాలంలో. చాలా గట్టిగా చూసాం ఆమెని, మన కనులానందంగా చూసాం. ఆమె ఇప్పేసిన బట్టలు, ఆమె వేసుకున్న బికినీలు. అలాగే ఉండాలి అందరూ అనుకుంటుంది. ఒక్కసారి అనసూయ నీ బిడ్డలకు చూపించు, నాన్న నేను ఎలా బయటకు వెళ్తాను బాగుందా అని. ఆడు కరెక్ట్ అంటే నువ్వు బయటకు వచ్చేసి. కానీ సిగ్గు లేకుండా, బిడియం లేకుండా, మానవత్వం లేకుండా మంచి చెప్పిన వాడిని ఇష్టాన్రీతిగా తిడుతూ దుర్మార్గంగా మిగిలిపోయింది అనసూయ.
అలాంటి వ్యక్తి సమాజానికి పట్టిన చీడపురుగులా భావిస్తున్నాం మేము. అలాగే ఒక మాట చెప్పాలి అంటే ఎవరి బిడ్డ అయినా ఇప్పుడు ఆడబిడ్డలు అలా అర్ధనగ్నంగా తిరుగుతుంటే అన్నదమ్ములు ఎంత ఇబ్బంది పడుతున్నారు, తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడుతున్నారు చెప్పలేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఆడబిడ్డలు కూడా అభివృద్ధిలో ముందుండాలి తప్ప ఇలాగా బట్టలేసుకోవడంలో